నమస్తే, నేను ప్రశాంత్. జగన్పై మారుతున్న ఢిల్లీ లెక్కలు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులు కూడా. సార్, ఏంటి సార్ జగన్పై మారుతున్న ఢిల్లీ లెక్కలు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రశాంత్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఉంది. అసలు ఈ పార్టీ మనుగడ కొనసాగుతుందా లేదా, అసలు 2029 ఎలక్షన్లని ఈ పార్టీ ఫేస్ చేయగలుగుతుందా, అసలు అప్పటి వరకు ఉనికిలో ఉంటుందా అనే సందేహాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏంటంటే ఇంకా 4 సంవత్సరాల పాటు ఎలక్షన్ ఉంటే ఇప్పుడే రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులేయటం మొదలుపెట్టినాయి. ఇది చాలా అరుదు. చివరి 1.5 ఇయర్లో ఎప్పుడైనా ఎన్నికల వేడి రావటం అనేది చూశాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీలో తన ఉనికిని తను సాటి చెప్పుకోవాలి, పార్టీ కొనసాగుతుంది అనే ఒక నైతిక ధైర్యం కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఇవ్వగలగాలి. అందుకోసం ఆయన తీవ్రమైనటువంటి ఎదురు ఈతున్నాడని చెప్పాలి. ఒకటేమో ప్రజల్లో ఆయనకి ఉన్న విశ్వసనీయత కోల్పోయాడు. 2019లో ఫస్ట్ టైం అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా నమ్మారు. కొండ మీద కోతిని తీసుకొస్తానన్నా, కొండని నెత్తి మీద పెట్టుకుంటానన్నా కూడా నమ్మారు, అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలను ఆయనే మర్చిపోయాడు. ఆయన ఎవరైతే అధికారం ఇచ్చారో ఆ ప్రజల్ని విరోధులుగా భావించి ఈ వర్గం ఆ వర్గం అనేది మొదట ఒక సామాజిక వర్గాన్ని నేను టార్గెట్గా చేసుకున్నాను అన్నట్టుగా వ్యవహరించాడు, కమ్మ సామాజిక వర్గాన్ని. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. రెండోది ఏంటంటే వాళ్ళు కేవలం వాళ్ళ వృత్తి ఒక విధంగా ఉండదు, ఒక వ్యవసాయం మీద లేరు, ఒక వ్యాపారం మీద లేరు, రకరకాలుగా ఉన్నారు. రెండోది ఏంటంటే వాళ్ళు కొంతకాలం పాటు తటస్థంగా, అంటే ఏ వ్యాపారం చేయకపోయినా చాలామంది బ్రతకగలిగిన వాళ్ళే. తర్వాత వ్యవసాయం చేసుకునే వాళ్ళని ఏం చేయగలిగింది ఏం లేదు. పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారవేత్తల్ని కొంచెం ప్రభావితం చేయగలిగిన వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగిన స్థాయిలో పెట్టాడు. వాళ్ళు కూడా ఒక అంగీకారానికో ఒప్పందానికో వచ్చి ఈయనతో కొనసాగ తప్పదు 5 సంవత్సరాల ప్రయాణం అని బేర్ చేశారు. ఒక రకంగా కొంతమంది లొంగిపోయిన వాళ్ళు లొంగారు, ఎదురు తిరిగిన వాళ్ళు నష్టపడ్డారు, అవన్నీ జరిగినాయి. కానీ సమయం అనేది ఎవరి కోసం వేచి ఉండదు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంగా ఆయన 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాను అనుకున్న వ్యక్తి దారుణమైన ఓటమిని చూశాడు. అసలు ఏ వర్గ ప్రజలు కూడా అతన్ని ఆదరించలేదు, ఏ ప్రాంత ప్రజలు కూడా ఆదరించలేదు. ఆయన ఏమనుకున్నాడంటే 3 రాజధానులు పెట్టడం వలన 3 ప్రాంతాల ప్రజలు నాకు ఓటేస్తారు, అమరావతి మాత్రమే రాజధాని అనుకున్న చంద్రబాబుకి ఆ 33 ఊళ్ళల్లో కూడా మద్దతు దొరుకుతుందో లేదో అనే ఒక సందేహం ఆయనకు ఉంది. అక్కడ కూడా నేను మ్యానిపులేట్ చేయగలను, గతంలో గెలిచాము అనే ధీమాతో ఉన్నాడు. ఆయన ధీమా మొత్తం బాల్తా కొట్టింది. ఇప్పుడు తను ఎట్లయినా సరే, ఏ అవకాశాన్నైనా సరే జార విడుచుకోకూడదు, ప్రజల్లో నేను ఉండాను అనిపించుకోవటం కోసం ఎక్కడ ఎవరు చనిపోయినా, అది రాజకీయం అయినా కాకపోయినా, అది ఆయన తన పార్టీ అభిమాననో కార్యకర్తనో లేకపోతే ప్రభుత్వం వైఫల్యం అనో వెళ్ళి ఈ శవ రాజకీయాలు చేయటానికి కూడా తెగబడినా కూడా ఎంత ఇదైనా కూడా ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల్లో ఒక అవనమ్మకం ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తన స్వార్థం తను చూసుకుంటాడు, తర్వాత మన నేరాలు చేయమని ప్రోత్సహిస్తాడు, మనం నేరాలు చేస్తే కేసుల్లో ఇరుక్కుంటున్నాం. ఆయన ఉన్నంత కాలం 5 ఏళ్ళు కాపాడగలిగాడు. కానీ కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులు యూనిఫామ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు గతంలో 5 ఏళ్ళు వేసుకోవాలా, వాళ్ళ వృత్తి వాళ్ళ ఉద్యోగ ధర్మం కూడా మర్చిపోయారు. ఇప్పుడు యూనిఫామ్ వేసుకునేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యూనిఫామ్ ఓడదీస్తానన్న కారణం అది. ఆయన కార్యకర్తలను కూడా రెచ్చగొడుతున్నాడు, పోలీసుల మీదకు ఉసిగొలుపుతున్నాడు, వాళ్ళ మీద దాడులు చేయండి, ఆ వ్యవస్థను అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి అసలు ఆ పాత కేసులను కూడా ఇప్పుడు తిరగదోడటానికి వీలు లేదు, కేసులు పెట్టడానికి అసలు ఒక రకంగా పోలీసు వ్యవస్థే ఉండొద్దు అన్నట్టుగా ఉంది. రెండోది, అసలు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు అనే పరిస్థితి కూడా వచ్చింది. అసలు చంద్రబాబు అని ఆయన ముఖ్యమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ అని ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు, ఇదంతా భ్రమ, అసలు ఇది ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి గెలిచారనే కాడకు కూడా వచ్చేసారు. అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళారంటే
బై ఉక్కార్ కురుకు ఏదైనా చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి. ఆయన మొదటి నెలలో కూడా ఆ ప్రయత్నం చేశాడు. ఒక నెల రోజులు కూడా కాకముందే ఢిల్లీ వెళ్ళిపోయి 33 రాజకీయ హత్యలు జరిగినాయి, మా కార్యకర్తలను చంపేశారు, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి, బర్తరఫ్ చేయండి అన్నట్టుగా వెళ్ళాడు. అంటే అసలు ఆయన వేరే ప్రభుత్వం కానీ వేరే ముఖ్యమంత్రి కానీ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఇలా ఈ మొన్న సత్తెనపల్లి దగ్గర కూడా మీరు చూశారు, పోలీసులు ఎంత ఆంక్షలు పెట్టినా ఎన్ని తోసిరాజు అని భారీ ఎత్తున వెళ్ళాడు. దాదాపు 3 వ్యక్తులు చనిపోయారు. తన సొంత పార్టీ కార్యకర్త ఆయన సొంత కారు కింద పడి చక్రాల కింద నలిగిపోతే పట్టించుకున్న వాళ్ళు లేరు, బయటికి తీయలేదు, చచ్చిపోయే దశలో అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. దాంతో ఆయన పార్టీ కార్యకర్తల్లోనే కాకుండా ప్రజల్లో కూడా అభిమానాన్ని కోల్పోయాడు. దానికి తోడు ఆయన అసహనంతో ప్రత్యర్థి పార్టీలను కానీ ఎవరినైనా సరే మాకు సహకరించకపోతే రఫాలు ఆడిచ్చేస్తాం, తల తీసేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే అసహనంతో ఈ సంకర జాతి అనే మాట అమరావతి రైతుల్ని ఉద్దేశించి కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టుగానే భావించాలి. ఎందుకంటే వాళ్ళకి ఓటు వేయలేదు కాబట్టి వీళ్ళు సంకర జాతి ప్రజలు, మేము ఎంతో మేలు చేశాము, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము, 2019 నుంచి 24 దాకా అప్పులు చేసో సప్పులు చేసో మీకైతే ఇంటికి ఇచ్చేసాం కదా, వ్యక్తిగతంగా ఆ అప్పులు ఏమైనా ఉంటే రాష్ట్ర ఖజానా మీద పడుతుంది, రాష్ట్ర ప్రజలందరి మీద పడుతుంది. వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చినా కూడా మీరు మాకు సహకరించలేదని అందుకే వెన్నుపోటు అనే కార్యక్రమం అని కూడా పెట్టి ఆందోళన చేయడానికి ప్రయత్నించారు. కానీ అది కూడా ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన రాలేదు. కార్యకర్తలు కూడా ఇవాళ ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వెళ్ళి మళ్ళీ కొత్త కేసుల్లో ఇరుక్కుంటే మనని పట్టించుకునే వాళ్ళు ఉండరు. తర్వాత వాళ్ళ మీద వచ్చిన కేసుల విషయంలో హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వెళ్తున్నారు పెద్ద నాయకులు. ఇప్పుడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, ప్రభుత్వం మీద తిరగబడండి, పోలీసులు బట్టలు తీసి కొట్టండి, తర్వాత జైల్లో ఉంటే 6 నెలలు జైల్లో ఉండి నేను ముఖ్యమంత్రి కాలేదా, అట్లాగే మీరు కూడా ఎదుర్కోమంటున్నాడు. కానీ మరి తన దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టుకు కూడా వెళ్తున్నారు. సుప్రీంకోర్టులకు వెళ్తే కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళే చెబుతున్నారు. మరి వాళ్ళు సంపాదించిన వేల లక్షల కోట్ల ముందు ఒక్కొక్క ముందస్తు బెయిల్కి 5 కోట్లు 6 కోట్లు ఒక లాయర్కి ఇచ్చినా వాళ్ళకి పెద్ద విషయం కాదన్నట్టుగా ఉంది. మొన్న సజ్జల భార్గవరెడ్డి కూడా ఈ సోషల్ మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు కూడా అతను అడిగారు, నువ్వు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు మేము చూడలేదనుకుంటున్నావా, ఎలాంటి పోస్టులు పెట్టావు, అది ఎంత ప్రభావం చూపిని, ఎంతమంది మానసిక వేదన కలిగించినాయి, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి మళ్ళీ అని. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సింగయ్య కారు కింద పడిన కేసులో ఆ కేసునే రద్దు చేయమని అడిగాడు. ఆయన్ని 2వ ముద్దాయిగా, డ్రైవర్ రమణారెడ్డిని 1st ముద్దాయిగా, తర్వాత వాళ్ళ పార్టీ నాయకురాలు రజనీ, తర్వాత పేర్ని నాని, తర్వాత వైవి సుబ్బారెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా పెడితే వెళ్ళాడు. అది వాయిదా వేశారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు, అది కూడా ఇవ్వటానికి కుదరదని చెప్పారు. ఈ విధంగా ఆయన చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాబట్టి ఇవాళ గతంలో అంటే వైఎస్ఆర్సీపీని బీజేపీ ప్రభుత్వం అప్పుడు భుజాన్ని పెట్టుకుంది. వాళ్ళు ఆ పార్టీకి బిల్లులు ఏది పెట్టినా అడిగినా అడగపోయినా మద్దతు ప్రకటించారు. కానీ అనుకోని రీతిలో ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన పార్టీలు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి బీజేపీలో. కానీ బీజేపీ మద్దతు ఇప్పుడు జగన్కి దొరకదు కదా. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అడకత్తిరిలో పోకచెక్కలాగా తయారైంది. ఇటు ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తుంది, తట్టుకోలేక అసహనం వ్యక్తం చేస్తుంటే అన్పాపులర్ అవుతుంది పార్టీ. దాంతో నాయకులు, కార్యకర్తలు ఇతనికి పార్టీ నిర్వహించే లౌక్యం లేదు, అతనికి ఉన్న వ్యూహం లేదు, తర్వాత సహనం కూడా లేదు, ప్రజలతో మాట్లాడి వాళ్ళని ఆకర్షించే అంత సహనం లేదు. ఇలాంటి పార్టీలో ఎలా కొనసాగలుగుతామనే ఒక సందేహంలో ఆళ్ళు పడిపోయారు. ఈ విధంగా ఇదే అదునుగా తీసుకుని 2024లో ఏ వ్యూహం అయితే జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు ఉపయోగించారో జనసేన అండ్ తెలుగుదేశం, అదే ముప్పెట దాడిని కొనసాగించి జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద, అక్రమాల మీద, దాష్టికాల మీద, తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి రాష్ట్ర ప్రగతి కుంటుపడటం కానీ, రాజధాని విషయంలో కానీ, ఇతర పరిశ్రమల విషయంలో వాళ్ళు వేధించడం వలన పెట్టుబడులు రావట్లేదనే అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిక్కీ సమావేశంలో మాట్లాడతా పారిశ్రామికవేత్తలు కానీ,
పెట్టుబడిదారులు కానీ భయపడాల్సిన అవసరం లేదు. నేను గతంలో లాగా లేను, నేను చాలా అలర్ట్గా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి భూతాన్ని సీసాలో పెట్టి మూత బిగించాలే తప్ప బయటికి రానిచ్చే ప్రశ్నే లేదు. మేము ముందుకు వెళ్ళిపోతాము, మీరు కూడా సహకరించండి, మనందరం కలిసి పనిచేస్తే భూతాన్ని సీసాలోంచి బయటికి రాకుండా చూడటం పెద్ద కష్టం కాదనే ఒక పిలుపు ఇవ్వటం కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నైతిక బలం మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల నైతిక బలం మీద దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులు.